వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో మార్పులేని సత్యం. ప్రతి మనిషి ఈ దశలు దాటవలసి ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలకు దూరంగా, అలాగే ఇప్పటి మన సమాజంలో కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులను పీక్కుతింటున్నారు. తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలకు ఇస్తేనే అమ్మానాన్న, లేదంటే వారిని బయటకు వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో, వృద్ధాప్యంలో జీవితం నరకం కాకూడదు అన్నా, చనిపోయే సమయంలో, ఆ చావు నీచము కాకూడదు అన్నా, మేము తెలియజేసే కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించండి. కొడుకు తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటాడో, అనేది తనకు పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. మీ పుత్రులకు పెళ్లైన తర్వాత, మీ వద్ద డబ్బు లేకపోతే మీ కోడలు ముందు మీరు చులకన అయిపోతారు. మీకు ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వరు. మీ బలహీనతలను మీ పిల్లలకు చెప్పకండి. ఇది మీపై వారికి నమ్మకాన్ని తగ్గిస్తుంది. మీ కొడుకులు ఎంత సంస్కారవంతులు మంచివారు అయినా, మీ వద్ద ఉన్న విలువైన వస్తువులు మరియు బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం మీ కొడుకులకు గాని కూతుళ్లకు గాని పంపించవద్దు. కొంత భాగాన్ని మీ వద్ద ఉంచుకోండి. వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు అని వారిపై నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు. కొంతమంది పెద్దవాళ్లు పిల్లలకు తప్పుడు మాటలు తప్పుడు పనులు చేయడంలో ప్రోత్సహిస్తారు. అది వారికి ఇప్పుడు ఆనందంగా ఉండవచ్చు కానీ, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత, అలాంటి మాటలు చేష్టలు కారణంగా, ఆ పిల్లలు చెడిపోయి డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాగే మీరు చెప్పిన మాటలు మీకే అప్ప చెబుతారు. ఎందుకంటే వారి ప్రాధాన్యతలు కూడా, కాలంతో పాటు మారుతూ ఉంటాయి. మీకు తిండిని పెట్టేది మీ పిల్లలు కాదు, మీరు వారికి నేర్పిన విలువలు, సంస్కారం, అప్పటి నుండి మీ పిల్లలకు పెద్దలను గౌరవించే విలువలను నేర్పించండి. ఏం జరిగినా సరే మీరు కష్టపడి నిర్మించుకున్న మీ శాశ్వత నివాసాన్ని విడిచిపెట్టవద్దు. ఇది చేదు నిజం లాగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఇళ్లల్లో పరాయి వాళ్లైనట్లు భావిస్తారు. కాబట్టి మీ నివాసాన్ని మీరు బ్రతికి ఉన్నంతవరకు, మీ సంతానానికి ఇవ్వవద్దు. జనరేషన్ గ్యాప్ కారణంగా మీ పిల్లలు యొక్క జీవనశైలి, మొదలైనవి మీకు నచ్చకపోవచ్చు. అలా అని మీ పిల్లలు పనిలో పదే పదే జోక్యం చేసుకోవద్దు. ఇది వారికి మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది. మీ సొంత పనులను మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అలాగే మీరు ఎవరికీ భారంగా మారరు. మీ పనులను మీ పిల్లలకి పదే పదే చెప్పడం వల్ల, వారు మీపై విసుగు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సొంత పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామిని ప్రేమించండి. మిగతా వృద్ధాప్యంలో, చివరి వరకు తోడు ఉండేది నీ భార్య మాత్రమే. అలాంటి స్త్రీని చులకనగా చూడవద్దు. మీ బాధని అయినా, మీ సంతోషాన్ని అయినా, మీ భార్యతో పంచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేది మీ భార్య మాత్రమే. 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి. ఇది ఆధ్యాత్మికత వైపు వెళ్ళవలసిన సమయం. దైవానికి కొంత సమయం తప్పక కేటాయించండి. ఇది మీ మనసును మలినం లేకుండా చూసుకుంటుంది. అలాగే మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో మీ పిల్లలు ఎంతగా అడిగినా, మీకున్న మొత్తం ఆస్తిలో సగం కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. ఇప్పటి కాలంలో ఆస్తి మొత్తం తీసుకొని తర్వాత తల్లిదండ్రులను బయటకు గింటేస్తున్నారు. వారికి కనీసం తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు. కాబట్టి మీకు ఉన్న ఆస్తి మొత్తం, మీ తర్వాత వారికి వెళ్ళేలా చూసుకోండి. ఒక వృద్ధుడు చనిపోయే సమయంలో, చెప్పిన 11 నగ్నసత్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వృద్ధుడు చనిపోతూ చెప్పిన కొన్ని నగ్నసత్యాలు. ఈ సత్యాలను మీరు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటే, భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. తద్వారా మీరు గొప్పగా జీవించగలుగుతారు. స్త్రీ డబ్బులేని వాడి వద్ద భార్యగా ఉండే కన్నా, డబ్బు ఉన్న వాడి వద్ద వేశ్యగా ఉండటానికి ఇష్టపడుతుంది. అలాగే స్త్రీ యొక్క మనసు ఏ వయసులోనైనా మారుతుంది. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. చదువు పట్ల గర్వంతో, కూతురికి బాధ్యతలు నేర్పిన తల్లి, తన గర్వంతో కొడుకుకు మితిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి,
వీళ్ళకి చేతులు కాళ్ళు ఉన్నప్పటికీ బిడ్డలను వికలాంగులను చేస్తారు. బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. బలవంతులు క్షమిస్తారు, జ్ఞానులు వారిని అస్సలు పట్టించుకోరు. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. జీవితంలో మీ విలువలు క్షీణించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ పరిస్థితిని, అంటే మీరు ఉండే స్థలాన్ని మార్చుకోండి. ఒక వాటర్ బాటిల్ రోడ్డుపై 20 రూపాయలకు దొరుకుతుంది. అదే హోటల్లో అయితే 40 రూపాయలు, అదే వాటర్ బాటిల్ విమానాశ్రయంలో అయితే 100 రూపాయలుకి దొరుకుతుంది. ఇక్కడ మీరు చూడవలసింది వస్తువు విలువ కాదు, స్థలం అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే స్థలాన్ని బట్టి వస్తువు యొక్క రేటు మారుతూ ఉంటుంది. అలాగే మనిషి విలువ కూడా తను ఉండే స్థలాన్ని బట్టి మారుతుంది. స్త్రీ పిల్లల్ని కనడం ద్వారా తన ఆయుస్సును తగ్గించుకుంటుంది. అయినా కూడా తన బాధపడదు. అలాంటి తల్లిని వయసు వచ్చిన తర్వాత పిల్లలు భారం అనుకుంటారు. పిల్లల్ని కనడం కష్టాల్ని తెచ్చుకోవడం ఒక్కటే. తల్లిదండ్రులని పట్టించుకొని వ్యక్తులు మానవ సంబంధాలలో ఎప్పుడూ విశ్వాసంగా ఉండరు. డబ్బు కోసం అత్యాశతో ఉన్న ఆడవాళ్ళు మరియు ఆడవాళ్లను మోహించేవాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. స్త్రీ పురుషులు ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి. పురుషుడు సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు. స్త్రీ తన తల్లి, ఇల్లు, కుటుంబం మరియు ఇరుగుపొరుగు వారిని చూసి ఆలోచిస్తుంది. అందుకే కుటుంబంలో స్త్రీలకు అధికారం ఉంటుంది. పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం వారికి ఇస్తే తల్లిదండ్రులను కాల్చడానికి కూడా పిల్లలు వారికి వచ్చిన డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు. వెన్నుపోటు యొక్క అంచు చాలా పదునైనది. అది రక్త సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేయగలదు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీకు చెడు చేసే వారిని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. డబ్బు లేని పురుషుడిని ఏ స్త్రీ కూడా ప్రేమించదు. అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడదు. మంచివాడు డబ్బు లేకుండా జీవించగలడు. కానీ చెడ్డవాడు మాత్రం డబ్బు లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడు. స్త్రీ అందాన్ని చూసి వివాహమాడిన వాడు, భార్యకు లోకువ ఇచ్చుకున్నవాడు, వీరి కళ్ళు ఎప్పుడూ అంధకారంలోనే ఉంటాయి. మీ ప్రతి రహస్యాన్ని అందరికీ చెప్పడం వల్ల ఒకరోజు ఆ రహస్యమే మిమ్మల్ని నాశనం చేయవచ్చు.